హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏపీ సర్కార్ ఒక కీలక అప్డేట్ తీసుకురావడం జరిగింది. ఆ పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీలో ఉద్యానవన పంటలు వేసే రైతులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం పండ్ల తోటల సాగుకు సంబంధించిన సబ్సిడీను భారీగా ఉపాధి హామీ స్కీమ్ కింద 100% ఇస్తుంది. పండ్ల మొక్క సాగు పెరకపోతోంది. మామిడి తోటలకు ఇదివరకు ఎకరాకు 13,300 రాయితీ ఉండేది. ఇప్పుడు దాన్ని 50,000 రూపాయలకు పెంచింది. మామిడి రైతులకు ఇది ఎంతో సంతోషం కలిగించే అంశమని చెప్పవచ్చు. ఏపీలో రానున్న ఏడాదిలో మామిడి దిగుబడి భారీగా పెరిగే అవకాశం ఉంది. తాజాగా నిర్ణయాలు రాష్ట్రంలోని ఉద్యాన పంటలు వేసే రైతులకు ఆర్థికంగా మేలు చేయనున్నాయి. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత కూడా పెరగనుంది. ఇటీవల ఏపీ సర్కార్లోని ఉద్యానవన మంత్రి ఈ క్రొత్త విధానాన్ని ప్రకటించారు. ఈ స్కీమ్ కింద రైతులు పండ్ల తోటల మొక్కలను ఫ్రీగా పొందవచ్చు. అందువలన వారికి మొక్కలు కొనుక్కునేందుకు అయ్యే ఖర్చు భారీగా తగ్గుతాయి. అంతేకాదు 3 ఏళ్ల సాగు ఖర్చులు, నీటి సరఫరా, పురుగుల మందు, ఎరువులకు అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అలాగే డ్రిప్ ఇరిగేషన్ చేసేందుకు కావలసిన ఆటోమేటిక్ పరికరాలు కూడా ప్రభుత్వం సాయం ద్వారా పొందవచ్చు. వీటిని కూడా భారీగా సబ్సిడీలు ఉంటాయి. అందువల్ల ఏపీలో డ్రిప్ ఇరిగేషన్ మరింత పెరిగే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. మరి ఈ ప్రయోజనాన్ని రైతులు పొందాలి అంటే ఒక షరతు కూడా ఉంది. 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఆ రైతులు ఫీల్డ్ అసెస్మెంట్ ఆఫీసును కలవాలి. ఏ పండ్ల సాగు చేపట్టాలనుకుంటున్నారో కూడా చెప్పాలి. అప్పుడు ఆఫీసర్ పొలం పత్రాలను పరిశీలించి 5 ఎకరాలలోపు ఉందో లేదో చూసి అప్పుడు దరఖాస్తు చేయిస్తారు. అన్నీ అధికారే చూసుకుంటారు. ఉద్యానవన శాఖ కార్యాలయానికి వెళ్తే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ మనకు ఏం చెప్తున్నారు అంటే కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పండ్ల తోటలు సాగుకు సంబంధించిన సబ్సిడీను భారీ ఉపాధి హామీ స్కీమ్ కింద 100% అయితే ఇస్తుందండి. పండ్ల మొక్క సాగు పెరగబోతోంది. సో మామిడి తోటలకు ఇది వరకు ఎకరాకు అయితే 13,300 రూపాయలు రాయితీ అయితే ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు దాన్ని 50,000 రూపాయలకు పెంచినారు. సో ఈ కారణంగా మీకు పంటలు 5 ఎకరాల కంటే ఎక్కువగా లేకుండా మించకుండా ఉంటే కనుక ఏపీలో డ్రిప్ ఇరిగేషన్ మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ఉద్యానవన శాఖ అధికారులతో కనుక మీరు సంప్రదించినట్లయితే మీ యొక్క సబ్సిడీకి సంబంధించిన పూర్తి వివరాలు వారు తెలియజేస్తారు. సో ఎవరైనా రైతులు కనుక మామిడి తోటలు, ఉద్యానవనానికి సంబంధించినటువంటి పంట మొక్కలు కానీ వేసి ఉన్న రైతులు ఉంటే కనుక ఇది వారికి చాలా ఉపయోగకరమనే చెప్పచ్చు. మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క వన ఆఫీసర్ అధికారి ఎవరైతే ఉంటారో ఆయన దగ్గర మీరు వెళ్ళి సంప్రదించినట్లయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారు. సో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారు రైతులకు సంబంధించి అనేక కొత్త పథకాలు తీసుకువస్తున్నారు, అనేక చర్యలు తీసుకుంటున్నారు. రైతులందరూ కూడా ఎక్కడ ఇబ్బందులు పడకుండా పంటలను కూడా వారే కొనే విధంగా కూడా నిర్ణయాలు తీసుకున్నారు. సో ఇప్పటి వరకు మనకు రైతులకు సంబంధించి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. సో మనకు కొన్ని రోజుల్లోనే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి కూడా డబ్బులు జమ చేయబోతున్నారు ఏపీ ప్రభుత్వం వారు. అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, అన్నదాత సుఖీభవ పథకాలు కూడా 2 ఒకేసారి జమ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఏది ఏమైనా కానీ సబ్సిడీ విధానంలో అయితే మనకు డబ్బులు పెంచబోతున్నారు. దీనికి సంబంధించి మీరు పూర్తి వివరాలు కనుక్కోండి. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.